నాకు ఎన్ని సంవత్సరాలు చేస్తాం సికింద్రాబాద్ గుడికి పోతాజుగా? నేను పోతరాజేశమే బట్టి ఫస్ట్ వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్లో నేను ఫస్ట్ దగ్గర దగ్గర 91 నేను ఇక్కడ స్టార్ట్ చేసిన. అంటే ఇక్కడ మా రిలేషన్ ఉండే అన్న పేరు చాపల అశోక్ అంటుండే. వాళ్ళు పద్మశాలే, మేము కూడా పద్మశాలే. అయితే అన్న అయితే మా బావబామ్మర్దుల రిలేషన్ అనమాట. అరే ఇట్లా సంగతి ఇంట్రెస్ట్ ఉందంటుంది కదా, సరే వేస్తారా అరవై ఈడ అంటే సరే వేస్తామని మేము ఇప్పుడు అప్పుడు 33 సంవత్సరాల కింద పోతరా వేసినాం ఇక్కడ వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్లో. అప్పుడు అక్కడ టెంపుల్ కూడా ఏం చాలా చిన్నగా ఉండే, డెవలప్మెంట్ ఏం లేకుండే. అయితే అక్కడ స్కూల్ ఇట్లా ఉండే, అది అక్కడ వేసాం. అప్పట్లో వేసామంటే మనుషులను చూస్తే భయపడాలి. మేము తయారవుతున్నామంటే మమ్మల్ని తయారు చేస్తుంటాం. మేము ఏం లేకుండా ఇట్లా బెన్నులనే ఉబ్బిపోయినా మేము తయారు చేస్తున్నాం. మమ్మల్ని ఇట్లా ఏర్లు కట్టి కొత్త చేపలు తీసుకొచ్చి చేపలు నిలబెట్టి పసుపు కుంకుమ మాకు పూస్తుంటే ఇట్లా మేము ఉబ్బిపోతున్నాం ఇట్లా మనుషులం. అట్లా మంత్రాలు తంత్రాలు యంత్రాలతోటి అట్లా జీవిస్తుండే. అప్పట్లో ఉన్నట్టు దినదినం అన్నిటికీ ఒక విలువ లేకుండా అన్నది ట్రెండ్ చేస్తుర్రు. ఏంటంటే కొన్ని పద్ధతులు మనం పాటించాలి. అయితే అక్కడ నేను ఆ టెంపుల్లో పోతరాజేశం వేసిన. అక్కడికేని ఇట్లనే ఇక్కడ లోపలికి పికెట్ లోపలికి గుడిలోకి తీసుకొచ్చిన. ఇదే గుడిలో నేను ఇప్పుడు ఏడాదినం నా జన్మ ధన్యం. 33 సంవత్సరాలకు ఇప్పటికి నేను వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అంటే అమ్మ దయ. ఇది ఆ అమ్మ అంటే ఉట్టి ఉండదు. అమ్మ బ్లెస్సింగ్ అంటే ఎట్లుంటుంది అంటే అది రాయి బంగారం అవుతుంది, బంగారం రాయి అవుతుంది. అట్లా అది ఉంటుంది ఆ మాత్యం అమ్మవారిది. ఎంత మంచిగా నిలుపుకుంటే అంత మంచిగా నిలుస్తుంది మనకు. నాకు నేను నాకు అయినది అది కాబట్టి నేను ఒక టైంలో నేను ఏం లేకుండా ఈ దినం అమ్మ నన్ను ఇంత మంచిగా తయారు చేసిందంటే చాలు, ఈ జన్మకి ఇంత చాలు. అన్ని ఇచ్చింది అమ్మ నాకు. భగవంతుని దేవాల ఏమి ఇవ్వలేదని కదా, అన్ని ఇచ్చింది నాకు. 3 బిడ్డలు, దుర్గా, లక్ష్మి, సరస్వతి. వాళ్ళే నా ఇంట్లో ఉన్నారు ఈ దినం. అన్ని ఇచ్చింది అమ్మ నాకు. నీ జన్మంలో నేను ఈ క్షణంలో అయినా సరే, నేను చనిపోయినా సరే హ్యాపీగా వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు అన్ని ఇచ్చింది అన్నమాట అమ్మ నాకు. అందుకే ఇంత భక్తి భావనతో నా తోటి పోతరాజులకు కూడా నేను చెప్పడం అంటే ఇదే, నేను మంచిగా ఉన్నా నాన్న, మీరు కూడా మంచిగా ఉండాలి. నా ఉద్దేశం అంతే. ఎందుకంటే ఒక గురువు నడిస్తే ఆ నడవడిలా మీరు కూడా మంచిగా ఉంటే రేపటి దినం అరే ఒక వ్యక్తి చెప్పిండు ఆయన నడవడిలా, ఆయన మాటలలో 7 దినము మేము నడుస్తున్నాం. సాటుకున్నా సరే మన మాటలేను వేరే వాళ్ళు మంచిగా కావాలని నేను కోరడం. అయితే అట్లా అని బస్సులో తిరిగేసి ఇక్కడ వచ్చి ఈ టెంపుల్లోకి వస్తే అప్పుడు అనొద్దు, కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది టెంపుల్. దేవుని దేవాల ఇది గోడలు ఇవి అప్పుడు ఏం లేకుండే, చిమ్మడి చిక్కటి ఖాళీ అన్నట్టు. ఖాళీ చుట్టుముట్టు అంతా మట్టి, దుబ్బ మట్టి. ఇట్లా దుబ్బ మట్టిలు ఇట్లా దుంకి ఇట్లా అమ్మవారిని ఇట్లా దర్శనం చేసుకున్నాము. మళ్ళీ పోతూనే ఉన్నాం. ఏం లేకుండా అప్పుడు దేవుని దేవాలని ఇట్లా అంతో ఇంతో ఇప్పుడు పట్టించుకొని వీళ్ళు చేస్తుర్రు. గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఇప్పుడు పండుగలు అంటే ఒక్కొక్క గుడికి ఎంతెంతో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, అంతంతో చేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏమన్నా చేయాలి. ఇట్లాంటి మన ఎన్నెన్నో మతాలకు ఎన్నెన్నో సహకరిస్తుంటారు. మన హిందువులకు కూడా, మన తెలుగు మతాలకు అమ్మవారి టెంపుల్లో కూడా చేయాలి. అలాగే మన టెంపుల్ని కూడా అమ్మవారి కట్టమైసమ్మ, జేబీఎస్ కట్టమైసమ్మ టెంపుల్ని కూడా ఆదుకొని కొంచెం అమ్మవారిని కూడా జర టెంపుల్కి కూడా ఏమన్నా సహాయ సహకారాలు గవర్నమెంట్ పట్టించుకొని చేయాలని కోరుకుంటున్నా. అలాగే మా పోతరాజులను కూడా కొంచెం పోతరాజులు బోనాలు అంటేనే పోతరాజులు లేని బోనాలు కనిపించాలి. అట్లా అని మా పోతరాజుల మీద కూడా దయపెట్టి పోతరాజులకు కూడా ఏమన్నా చేయాలని ఆ గవర్నమెంట్ తరం నుంచి కోరుకుంటున్నా బ్రదర్. అట్లా ఏదో ప్రతి గవర్నమెంట్ చేసింది ఈ గవర్నమెంట్ కూడా చేస్తే అమ్మవారి బ్లెస్సింగ్, మంకాలమ్మ, మాణిక్యాలమ్మ బ్లెస్సింగ్, లస్కర్ అమ్మ